తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ వార్డు సభలు కొనసాగుతున్నాయి. 4 పథకాలకు సంబంధించి అర్హులను గుర్తిస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఈ నెల 24 వరకు ఈ గ్రామ సభలు కొనసాగనున్నాయి. అర్హత ఉన్నా తమ పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తుల స్వీకరణ కూడా ఉంటుంది. ఖమ్మం నుంచి మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి 4 పథకాలకు సంబంధించి సర్వే పూర్తయింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. మన ప్రస్తుతం ఖమ్మంలో 5వ డివిజన్లో గ్రామ సభ నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ సభలో స్పెషల్ ఆఫీసర్స్తో పాటు మేయర్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. లబ్ధిదారుల జాబితాని ప్రకటిస్తున్నారు. ఏమంటే ఈ 5వ డివిజన్లో లబ్ధిదారులకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఏమేమి ప్రకటిస్తున్నారు? ఇందిరమ్మ హౌజెస్, రైతు భరోసా, రేషన్ కార్డులకు సంబంధించిన విషయాల మీద మేము ఆల్రెడీ లిస్టులు తయారు చేయడం జరిగింది. నాన్ పక్కా హౌస్, వితౌట్ హౌస్ సైట్ లిస్టు అని చెప్పేసి, అంటే ఈ వార్డులో ఉండి రెంట్కి కిరాయికి ఉంటున్నారు కానీ వీళ్ళకి ఇంటి స్థలాలు లేవు. వారి జాబితాని 579 పేర్లు వచ్చాయి. ఇందిరమ్మ హౌజెస్కి సంబంధించిన వాటిని చదివి వినిపించడం జరిగింది. అలాగే రేషన్ కార్డులకు సంబంధించినవి 112 పేర్లు ఉన్నాయి. అవి కూడా ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ చదివి వినిపించడం కూడా ఈ గ్రామ సభలో జరిగింది. ఖమ్మం మేయర్ ఉన్నారు, వారితో మాట్లాడాలంటే దరఖాస్తు చేసుకున్న వారు అందరికీ ఇస్తున్నారండి. ఇప్పుడు ఎంతమందిని ఎంపిక చేస్తున్నారు, ఎలా ఎంపిక ఏ విధంగా ఉంటుంది? ఎంపిక అనేది ఇంకొకసారి మళ్ళీ కూడా చేస్తారు. ఇప్పటికే 500 మంది ఇళ్ళు లేని వాళ్ళవి 500 మంది ఈ డివిజన్కి 5వ డివిజన్లో వచ్చినాయి అని అంటున్నారు. అలాగే ఖాళీ స్థలాలకు ఇళ్ళు కావాలని పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లిస్టు కూడా వచ్చింది. దాంతోపాటు రేషన్ కార్డులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది అందరికీ కూడా రేషన్ కార్డు అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ స్కీములు తప్పకుండా వర్తిస్తాయి, ఇస్తాము. ఇది ఇప్పుడు ప్రస్తుతం గ్రామ సభలో ఎవరైతే ఈ 4 పథకాలకి లబ్ధిదారులు ఎంపికయ్యారో ఆ లబ్ధిదారులని ఈ సభలో ప్రకటించడం జరుగుతుంది. అయితే ఎవరైతే మిస్ అయ్యారో దరఖాస్తు చేసుకుని మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తాం. ఎవరు అపోహపడొద్దు, ఆందోళన చెందవద్దని ఇటు అధికారులు, మేయర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, టీవీ9 ఖమ్మం.